పూజలు నిర్వహించి వచ్చిన వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. భారతదేశమంతటా గోర్ బంజారా సమాజ ప్రజలు సేవాలాల్ జయంతిని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలోన నాగమల్లేష్ నాయక్, నాగేశ్వరరావు, డి రాము నాయక్, జయేంద్ర నాయక్, లక్ష్మణ్ నాయక్, రాజు నాయక్, రవీందర్, అనంతయ్య, నందు నాయక్, రమేష్ నాయక్ ఇతరులు పాల్గొన్నారు. फोटो दिखो कैच करो खुद जाएगा। జయంతి 287వ జయంతి సందర్భంగా ఈ రోజు ఎస్ఆర్ లోని దేవాలయంలో శివలాల్ మేరమాడి దేవస్థానంలో ఈ రోజు మార్నింగ్ నుంచి భోగభండారం కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం దాదాపు 2500 మంది మా బంజారా యువతి యువకులు, మా గురువులు, పెద్దలు, చిన్న పిల్లలందరితో కలిసి చాలా వైభవంగా ఈరోజు స్వామివారికి మార్నింగ్ అభిషేకం, ఆ తర్వాత భోగభండారం కార్యక్రమం, అన్నదానం కార్యక్రమం అయింది. ఇప్పుడు స్వామివారి రథం రెడీగా ఉంది. ఇక్కడ నుంచి ర్యాలీగా ఈ ఇందిరానగర్ నుంచి మోతీనగర్ వరకు ర్యాలీగా బయలుదేరి ఒక 2000 మందితో మళ్ళీ తిరిగి ర్యాలీ ఇక్కడికి వచ్చి ఇంతటితో ఆ కార్యక్రమం ముగియడం జరుగుతుంది. అదేవిధంగా శివలాల్ మహారాజు యొక్క చరిత్ర చూసుకుంటే ఈ రోజు ఈ 16th ఫిబ్రవరి అనేది భారతదేశంలో ఉన్న యావత్ బంజారాలకు మాకు స్వాతంత్రం వచ్చిన రోజని మేము భావిస్తాము. మా జాతికి చదువు కానీ లేదంటే మా జాతికి ఉండవలసిన నడవడికలను నేర్పించి ఈరోజు మమ్మల్ని చైతన్యపరచడానికి ఈ భారతదేశాన్ని అందరికీ ఏకతాటి మీద నడిచి బంజారులందరినీ చైతన్యవంతులుగా చేయడానికి మా శివలాల్ మహారాజ్ చాలా సంవత్సరాలు కష్టపడడం జరుగుతుంది. అదేవిధంగా వారు చూపించిన మార్గంలో మేమందరం ఈ రోజు వరకు అలానే పనిచేస్తున్నాం. రాబోయే రోజులల్లో మా స్ఫూర్తి పిల్లలతో పాటు అందరికీ ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టెంపుల్ నిర్మించి ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది. ఈ టెంపుల్ కి నిన్న వచ్చేసి మా ట్రైకార్ చైర్మన్ బెల్యానాయక్ గారు, అలాగే బీచ్ కమిషనర్ చైర్మన్ నిరంజన్ గారు, ప్లస్ టెంపుల్ కు కావాల్సిన ఒక స్వామివారి విగ్రహం గాని అమ్మవారి విగ్రహం గాని మా అన్నగారైన రాము నాయక్, నాగమల్లేష్ నాగేశ్వరరావు వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది.
అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు గుడి చాలా చిన్నగా ఉంది, పెద్దగా నిర్మించాలని అనుకుంటున్నాం, సంకల్పిస్తున్నాం. ఈ బంజారులందరూ కొద్దిగా ఆలోచించి టెంపుల్ కు సహకారాలను అందేయాలని చెప్పేసి మా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న భారతీయులలో ఎవరైతే బంజారుల్లో ఉన్నారో మాతో పాటు మా శ్రేయోభిలాషులు మమ్మల్ని మంచి కోరుకునే వాళ్ళు ఈ రోజు శివలాల్ మహారాజ్ జయంతి అంటే మాకు పెద్ద పండుగ, దీని మించిన పండుగ అనేది లేదు మాకు. ఈ రోజు భారతీయులుగా పుట్టినందుకు మేము చాలా గౌరవపడుతున్నాం. అదే విధంగా బంజారులకు మాకు ఇలా స్వాతంత్రం వచ్చిన రోజుగా భావిస్తాం మేము. అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొన్న మా బంజారా పెద్దలందరూ కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయశివలాల్ 287 సంవత్సరము మంచిగా విడుదల జరుగుతుంది. ఏ శివలాల్ महाराज जयंती आते जरगते दिन दिन अभिवृद्धि हमारे जयंती शिवलाल महाराज आचार्य प्रजाति गारू చైర్మన్ సల్లాగా దేవగతాన్ని కోరుతూ జై శివలాల్. ఈ రోజు శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడ వీరందరూ కూడా పూర్వం 50 సంవత్సరాల కిందట వచ్చిన కార్మికులు. వీళ్ళందరూ దినదినాభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ మంచి దేవాలయం నిర్మించుకొని వీళ్ళందరూ కూడా మంచి పండగ వాతావరణం ఇక్కడ నిర్వహించడానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 14 తాండాలు, దీని అన్నిటికి కూడా రమేష్, మన జలేందరు, మన నాగరాజు ప్లస్ మన రాములన్న, మన రమేష్, రాజు ప్లస్ మన నందు గారు, వీళ్ళు ఈ మహిళలంతా కూడా ఈ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ఆనందంగా ఈ శివలాల్ మహారాజుకి ఎందుకు చేస్తున్నామంటే ఈయన మాంసం మద్యం ఎటువంటివి సేవించకుండా నా జాతి ప్రజలు ఈ అడవిలో జంతువుల్లాగా బతుకుతున్నారు, ఈ విధంగా బతకొద్దు, ఈ సమాజంలో కూడా మనం కూడా గురువులలాగా దేవుళ్ళలాగా పూజించబడాలని ఈ విద్య నేర్పిన గురువుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.